హైడ్రా చేయబట్టికి ఎన్నో లక్షల కోట్ల రూపాయల యొక్క ఆస్తుల్ని జప్తు చేయడం జరిగింది. మరి కేటీఆర్ గారు మొన్న హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ల ప్రకారం రంగనాథ్ గారిని ఆయనను బర్తరఫ్ చేయాలని, ఆయన వేరే డిపార్ట్మెంట్ పంపించాలని హైకోర్టు చెప్పినట్టు చెప్తున్నారు. సరే, అది హైకోర్టు విషయం కాబట్టి మా ప్రభుత్వం దాన్ని పరిగణలో తీసుకొని వేరే కమిషనర్ని అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. కానీ ఆయన చేస్తున్న అబద్ధాల ప్రచారాలు ఏంటంటే, ఆ పెద్ద మనుషుల యొక్క మినిస్టర్ల యొక్క ఫామ్ హౌస్లు ఇవన్నీ ఉన్నాయి, దాన్ని ఎందుకు ముట్టుకోవట్లేదు అంటున్నారు. అది ఇప్పుడు హైడ్రాకు ఒక విధానాలు ఉన్నాయి. ఆ విధి విధానాలు బట్టి దానికి కొంత మరి కోట్లలో దాని పరిధి కోట్లలో ఉంది. కాబట్టి హైడ్రా ఉండడం మూల చాలామందికి మంచి జరుగుతుంది. ఏంటంటే ఈ కబ్జాదారులు, భూ కబ్జాదారులు ఇదివరకు టీఆర్ఎస్ గవర్నమెంట్లో చేసిన అన్యాయాల్ని ఇప్పుడు బయట చేసి ఆ ల్యాండ్లన్నీ మరి లాక్కోవడం జరుగుతుంది. అది దానికి ఈయన స్పందిస్తూ, ఈయనేమో ఒక భయపడుతూ హైడ్రాని తీయాలనేది టీఆర్ఎస్ గవర్నమెంట్ యొక్క టీఆర్ఎస్ పార్టీ యొక్క ఉద్దేశం. కానీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దానికి చాలామంది స్వాగతిస్తారు. రాబోయే కాలంలో అందరికీ న్యాయం జరుగుతుంది. ఏదైతే చాలామంది కబ్జాగారులు, మరి రౌడీ షీటర్లు వీళ్ళంతా కబ్జా చేసిన భూములన్నీ మళ్ళీ వాపసు వచ్చి ఎవరికి వారే ఎన్నో ఎకరాలు మరి కబ్జాకు గురైనవి, అవన్నీ మరి నిజమైన లబ్ధిదారులకు దొరికింది. ఇది విమర్శించడం అంటే ఒకటే అబ్బా, పార్టీ ఏదో మాట్లాడాలి, ఏదో మన ప్రజల్లో వాళ్ళ యొక్క ఉనికిని కాపాడుకుంటూ ఉండాలి. లేదంటే ఇక 5 సంవత్సరాలు, ఈ 3 సంవత్సరాలు ఏదైతే మిగిలి ఉన్నాయో ఆ 3 సంవత్సరాలు పార్టీలో ఉన్న జనాలందరూ ఖాళీ చేసి వెళ్ళిపోతారు. అంటే వాళ్ళ యొక్క కార్యకర్తలు ఖాళీ చేసి వేరే దిక్కు చూస్తారనే భయంతో ఇలాంటి విమర్శలు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఈ రెండు చేస్తున్నది. ఓన్లీ వాళ్ళ కార్యకర్తలను మభ్యపెట్టి వాళ్ళ పార్టీలో ఉంచుకోవడానికి కోసమే ఇవన్నీ చేస్తున్న ప్రయత్నాలు. Subscribe us and press the bell icon for more interesting updates.